నేను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ప్రతివారు బాధ్యులే. కానీ క్రీస్తు ప్రభు మరణానిక మీరే కాదు, లోకంలో పుట్టిన ప్రతివాడు బాధ్యుడే. యూదుల మీద ఎలాగైతే నేరం మోపుతుంటామో మీరే సిలువేయండి, సిలువేయండి. కేకలు గెలిచాయి చెప్తుంటాం కదా, కేకలు గెలిచాయి. యూదులు వేసినటువంటి కేకలు ఒక పక్క కారణమైతే, అన్యాయంగా తీర్పు తెచ్చినటువంటి పిలాతు ఒక పక్క కారణమైతే, పాపం చేత బ్రతికినటువంటి మనము ఒక ఇన్వాల్వ్మెంట్ అందుట్లో. వృషభములు అంటే ఎద్దులు ఉన్నాయా క్రీస్తు ప్రభు సిలువ వేసేటప్పుడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? అంతటి బలమైనటువంటి మనుషుల మధ్య క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన చుట్టూ ఆవరించినటువంటి జనము ఎంతటి బలవంతులైనటువంటి సైనికుల మధ్య జరుగుతుందో చెప్తుంది. ప్రభు అయిన యేసు యొక్క మరణము, దానికి బాధ్యులైన వారు ఎవరు? హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్? క్రీస్తు ప్రభు యొక్క మరణానికి బాధ్యులు ఎవరు? సంగతులు ఆలోచన చేయబోతాం అన్నమాట. ప్రభు అయిన యేసు యొక్క మరణానికి బాధ్యులుగా ఎవరిని చేయబోతుంది లోకం? అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు ప్రభు అయిన యేసుని. యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాత్రిపూట ఒక దొంగను అరెస్ట్ చేసినట్టుగా సైనికులతో వెళ్ళి ఆయుధాలు పట్టుకొని వెళ్తారు. ఆయన ఏం దొంగ కాదు కదా, లేదంటే హంతకుడు కాదు క్రీస్తు ప్రభు. దొంగను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు అన్నమాట. చదువుతాం యోహాను సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చారు. క్రీస్తు ప్రభు ఒక స్థలంలో ఉంటాడని తెలిసి ఆయన బంధించడం కొరకు వచ్చినటువంటి వారు బంట్రోతులు వచ్చారు, సైనికులు వచ్చారు, యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది వచ్చారు. వచ్చిన వారు ఎలాగొచ్చారంటే ఆయన్ని ఆయుధాలతో వచ్చి బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. హంతకుడి దగ్గరికి వెళ్ళాలంటే భయం, తిరిగి మళ్ళా కొడతాడేమో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఆయుధాలు పట్టుకుని వెళ్తారు. దొంగ దగ్గరికి వెళ్ళాలంటే తప్పించుకుంటాడేమో అనేటువంటి ఆలోచనతో చాలా మందితో మార్బలంతో వెళ్తారు. క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి, అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు దొంగ దగ్గరికి వెళ్ళినట్టుగా రాత్రిపూట అందుట్లో ఆయుధాలు పట్టుకుని వెళ్తున్నారంట. వెళ్ళారు, పట్టుకున్నారు. రాత్రిపూట అది ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇంట్రాగేషన్లో ఒకరి దగ్గరికి ఇంకొకరి దగ్గరికి పంపించుకుంటా ఆయన మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తున్నటువంటి వారుగా ఆయన మాట్లాడుతూ ఉంటుంటారు. 18వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అయిన యేసుని విచారణ చేస్తున్నటువంటి వారు 18:19లో ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి యేసుని అడగగా, యేసు నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులు అందరూ కూడి వచ్చి సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యంగా నేను ఏమీ మాట్లాడాల? క్రీస్తు ప్రభుని అడిగారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిందనమాట. విచారణ చేపట్టారు. ఏందో నువ్వు బోధిస్తున్నావేంటి? మీ శిష్యులైనటువంటి వారికి ఏదో కొద్ది చెప్పు అని అన్నారు. నేను పబ్లిక్గానే మాట్లాడాను కదా, ఇందులో రహస్యం ఏమి లేదు. లేకపోతే రహస్యమైన సంగతులు చెప్పేవాడు అబద్ధికుడు. క్రీస్తు ప్రభు అబద్ధికుడు కాదు, రహస్యంగా బోధిస్తుంటారు అన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
మొదటి వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకొనుచు నాశనకరమైన భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. సీక్రెట్ టీచర్స్ అన్నమాట. క్రీస్తు ఎప్పుడు అలా చేయలేదే? ఓపెన్గా మాట్లాడు పబ్లిక్లో. నన్ను అడుగుతారేంటి, నువ్వు వచ్చి ఏం బాధ చేసావు నన్ను అడుగుతారేంటి? ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే విన్నటువంటి వాళ్ళని అడగండి. చాలామంది విన్నారు కదా, విన్నటువంటి వాళ్ళని అడగండి. ఈ మాటకి ఒకడికి బాగా కోపం వచ్చేసి అరిచెయ్యి పెట్టి కొడతాడండి క్రీస్తు ప్రభుని. నిర్దోషి అయ్యుండి, నీతిమంతుడయ్యుండి, భూమి ఆకాశాలకు పునాదులు వేసిన వాడై ఉన్నటువంటి ప్రభు అయిన యేసు ఎవడో ఒక అనామకుడు వచ్చి, బంట్రోత్ అనేటువంటి వాడు వచ్చి అరచేతి పెట్టి కొడతాడు. ప్రధాన యాజకులతో ఎలా మాట్లాడాలో తెలియదా? యోహాను సువార్త 18:22 రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిల్చున్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును, ఆయన మహనీయుడండి కృష్ణుడు, ఆకాశములు నీ చేతి పనులు అని చెప్పబడినటువంటి వాడిని ఒకడు అరిచేతితో కొట్టడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10 భూమికి పునాదులు వేసిన ఆయన, ఆకాశములు కూడా తన చేతి పనులని చెప్పబడినటువంటి ఆయన గురించి, తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. పరమందున్న తండ్రి 10 ఇలాగని రాయబడి ఉంటుంది, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమికి పునాదులు వేసినటువంటి ఆయనను, ఆకాశము ఆయన చేతి పనుల చేత నిర్మించినటువంటి ఆయనను, తన కుమారుని గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. 7-8 రాయబడి ఉంటుంది. హెబ్రీ 1:7-8 తన కుమారుని గూర్చి అయితే, అందువల్ల ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే భూమికి పునాదులు వేసినటువంటి ప్రభు అయిన యేసు, ఆకాశములు తన చేతి పనితో చేసినటువంటి ప్రభు అయిన యేసును బంట్రోత్ అనేవాడు ఒకడు వచ్చి అరచేత్తో కొడతాడంట. ఒకవేళ ముఖం మీద కొట్టాడేమో, చంప మీద కొట్టాడేమో, లేదంటే వీపు మీద కొట్టాడేమో క్రీస్తు ప్రభు. ఇంట్రాగేషన్ జరుగుతుంది. క్రీస్తు ప్రభు మీద నేరారోపణ చేసుకుంటే ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇలాగనే ఇంట్రాగేషన్ జరుగుతుంటే ఆయన మరణానికి అప్పగించబడతాడనే మాట వాస్తవం. ఆయన మరణానికి బాధ్యులు ఎవరు? హూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు బాధ్యులు? ఎవరు కారకులు? ఆయన మరణించడానికి కారకులు ఎవరు? ఒకవేళ అదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఫస్ట్ క్లెయిమ్ చేసేది ఎవరిని చేస్తామంటే యూదులైనటువంటి వారిని తీసుకెళ్ళి పెడతాం. మీరే గనక అసలు ఈ పని చేయకపోతే, ఆయన మీద నేరం మాకపోతే, ప్రభు అయిన యేసును ఒక దోషిగా పిలాతుకు అప్పగించకపోతే ఇది జరిగేది కాదు కదా. ఒకవేళ ఇప్పుడు యూదులు ఉన్నారనుకోండి, కేవలం మీ వల్లనే చనిపోయాడు ఆయన, దానికి బాధ్యులు మీరే అని అంటే వారు ఎంత మాత్రం ఒప్పుకోరు. ఆ రోజునే ఒప్పుకోలేదు వాళ్ళు. పిలాతు నెద్దకు తీసుకెళ్లారంట. పిలాతు నెద్దకు తీసుకెళ్తే పిలాతుకు అధికారికంగా ఉండేటువంటి ఒక నివాసం ఉంటుంది. ఆ నివాసం క్రింద స్టేర్స్లు ఉంటాయి. కింద ఒక అంతస్తు, పైన ఒక అంతస్తు ఉంటుంది. క్రీస్తు ప్రభుని పట్టుకొచ్చి అధికార గృహం దగ్గరకు తీసుకొచ్చి లోపలికి పంపించారే కానీ వీళ్ళు మాత్రం లోపలికి రావట్ల. అరే పట్టుకొచ్చిన వాళ్ళు, ఆయన మీద నేరం మోపింది వారు, ఆయన ఎలాగైనా
దోషిగా చూపించి చంపేయాలని ఆలోచన చేసినటువంటి వారు తీసుకొచ్చారంట, అధికార గృహం దగ్గర తీసుకొచ్చేసి వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు, ప్రభు అయిన యేసుని లోపల నెట్టేసేసారు. ఎందుకు రావట్లేదు వీళ్ళు? చదువుతాం గ్రంథంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 18వ అధ్యాయము 28వ వచనంలో, 18వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి సంగతులు, వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి, అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. అధికార మందిరంలోనికి మేము రామండి. లోపలికి వస్తే ఏమవుతుంది? మాకు మైల, అపవిత్రం అవుతాం. అంటే ఎంత చిన్న పాయింట్లు పట్టుకుంటున్నారు చూడండి. అనుజనులు నివసించేటువంటి నివాస స్థలాలు లోపలికి వెళ్ళటానికి మేము వెళ్ళకూడదు, మాకు నియమం ఉంది. మీరుండే స్థలంలో మేము ఉన్నామంటే మేము అపవిత్రం అవుతాం. అధికార గృహానికి వచ్చి బయట నిలబడి మేము రాకూడదండి, లోపలికి రండి, మీరు కేసు పెట్టిన వాళ్ళు కదా, అప్పగించడానికి వచ్చిన వాళ్ళు కదా, దోషాన్ని చెప్పడానికి వచ్చినటువంటి వారు కదా, లోపలికి వచ్చి ఏదైతే వాదన ఉందో అది వినిపించండి అంటే మేము రాకూడదండి. ఎవడో అన్యజనులైనటువంటి వారి దగ్గరికి వెళ్తేనే మాకు అపవిత్రత కలిగిద్ది, అపవిత్రులం అవుతాము, మైల పడతాము అనేటువంటి ఈ చిన్న విషయాల్లో కూడా నువ్వు పవిత్రత గురించి ఆలోచన చేస్తున్నావే. నిర్దోషైనటువంటి వాని యొక్క రక్తము చిందించకూడదని పనిచేయట్లేదా మనస్సాక్షి? ఆ ఇంట్లోనికి వస్తే మాకు మైలు పడతాము, మేము పస్కా భోజనం చేయాలి, పవిత్రతను కాపాడుకోవాలి. ఎంత సెన్సిటివ్గా ఆలోచించగలుగుతున్నప్పుడు, ఎంత చిన్న విషయాన్ని ఆలోచించగలుగుతున్నప్పుడు, నిర్దోష యొక్క రక్తాన్ని చిందించేస్తే దానికి మేము అపరాధులం అవుతున్నటువంటి భయం లేదు. దానికి పైగా వారు తెలియచేసినటువంటి సంగతి ఏంటంటే, ఆయన చచ్చిపోవాలి, మా చేతులకి ఏమంటకూడదు, ఆయన చచ్చిపోవాలి, మా చేతులకు మాత్రం ఏమంటకూడదు, ఆయన రక్తము కానీ ఆయన యొక్క మరణం కానీ ఆయనకు సంబంధించినటువంటి బాధ్యులుగా కానీ మేము ఉండకూడదు, ఆయన చచ్చిపోవాలి. లోపలికి రండి, మేము రాకూడదు. సరే, లోపలికి రానంటున్నారు కదా, సరే ఏంటి విషయం? ఏంటి విషయం అన్నప్పుడు విషయం చెప్పాల్సిన వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీడు దుర్మార్గుడైతే నీ దగ్గర తెచ్చాం కదా, ఇది కాదు, ఆయన అడిగింది చెప్పు, ఆయన మీద దోషం ఏంటి, తప్పిదం ఏంటి, నేరం ఏంటి, ఆ నేరం చెప్పమని అడుగుతున్నాడు ప్రభు అయిన యేసు. 18వ అధ్యాయంలో లాగా రాయబడి ఉంటుంది 29వ వచనంలో, కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అనెను. ఇప్పుడు నేరం ఏంటో చెప్పాలా? అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తామండి, దుర్మార్గుడు ముద్రేసేసేసారు. మనలో ఎవరినైనా సరే వీడు దుర్మార్గుడు అండి అంటే బాధపడమాకండి. దుర్మార్గులు ఎందుకు? ప్రభు అయిన యేసుకే తప్పలా ఈ నింద. నేరం చేయకపోయినా, పాపం చేయకపోయినా, నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి ప్రభు అయిన యేసుకు పడినటువంటి ముద్ర ఏంటంటే వీడు దుర్మార్గుడు. కాబట్టి మన మీద ఎంతో నేరారోపణ చేసేటువంటి వారు ఎవరున్నా సరే సంతోషపడండి. దుర్మార్గుడు కాకపోతే నీ దగ్గర తెచ్చేవాళ్ళం కాదు కదా నన్ను. అయ్యా, నేను అడిగేది ఏంటంటే అసలు నేను తప్పిదం ఏంటి అండ్ ఆయన దుర్మార్గుడు అండి. సరే, దుర్మార్గుడు అంటున్నారు కదా, మీ ధర్మశాస్త్రం ఏదో ఒక నియమం ఉందన్నారు కదా, మీ నియమం ప్రకారం మీరు తీర్పు తీర్చుకోండి అంటే వీళ్ళ చేతులకు అంటకూడదు కదా, మళ్ళీ వెనక్కి జరిగి అయ్యో మేము ఆ పని చేయకూడదండి, చచ్చిపోవాలి, మేము బాధ్యులం కాకూడదు. ఆయన మీద లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.
అబద్ధాలు ఎలాంటి అబద్ధాలు చెప్పారో తెలుసండి. క్రీస్తు ప్రభుని తీసుకొచ్చి ఆయన అలా నిలబెట్టి వీడు జనాన్ని రేపుతున్నాడండి. కైసరికి ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడండి. కైసరు రాజు అయి ఉంటే నేను కూడా ఒక రాజు నేను చెప్పుకుంటున్నాడండి. నేను అబద్ధాలకు దిగుతారా మనుషులు? ఒక నిర్దోషిని శిక్షించడానికి అబద్ధాలకు దిగుతారా? లోకసువార్త 23వ అధ్యాయంలో పిలాతు వద్దకు తీసుకెళ్ళిన తర్వాత పిలాతు ఎదుట ఉంచినప్పుడు ప్రభైన యేసు మీద ప్రభైన యేసు ఎదుటనే ఎలాంటి అబండాలు మాపుతున్నారు. నిజంగా క్రీస్తు ప్రభు ఆయన మీద వేస్తున్నటువంటి ఒక్కొక్క నిందకి తను పరిష్కరించుకోగలడు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆయన ఎదుట ఎవడునో తెగింపలేడు. చాలినోడు ఎవడు లేడు క్రీస్తు ప్రభు కనుక వాదించడం మొదలు పెడితే. అంటే ఆయన ఉత్తరవాది అండి. ప్రభు అయిన యేసు ఉత్తరవాది. ఆయనే గనక ఆర్గ్యుమెంట్కి దిగితే ఆయనతో పాటు వాదించగలిగిన వాడు ఎవడు లేడు. ఈ ఉత్తరవాది సృష్టికర్త అయినటువంటి దేవునికి, నరదేహంలో బ్రతుకుతున్నటువంటి మానవాళికి ఇద్దరి మధ్య సమాధానాన్ని కలిగించగలిగినటువంటి ఉత్తరవాది. లోకసువార్త 23వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 2వ వచనంలో ఆయన మీద ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియొద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని నేరం మోపుతున్నారట. ట్యాక్స్ కట్టొద్దన్నాడా క్రీస్తు ప్రభు? ఒక రోజున ఒకడు వచ్చి అడుగుతాడు, అయ్యా ఇది ఎవడికి కట్టాలి ఈ ట్యాక్స్ అని అడిగితే ఆయన అంటాడు అనమాట, అయ్యా కైసరు అయితే కైసరికి కట్టేసేయండి, దేవునివి అయితే దేవునికి కట్టేసేయండి. దేవునికి దేవునివి, కైసరివి కైసరికి, ఎవరికి చెల్లించే పన్ను వాళ్ళకి చెల్లించండి అని క్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే ఈ ట్యాక్స్ కట్టొద్దు అన్నాడండి. అబద్ధాలా? అబద్ధమే. జనాన్ని రేపుతున్నాడండి, అబద్ధం. కైసరు లేదు, ఎవడు లేడు, నేనేమి రాజుని, అబద్ధం అది కూడా. కాబట్టి బాధ్యులుగా వారు ఉండటానికి ఇష్టపట్ల, వారు ఎంతవాటికి బయట ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేం బాధ్యులం కాదు. మరి ఎవడు బాధ్యుడు నువ్వు కాకపోతే? అప్పటికి పిలాతు అంటాడు, ఉదయం 6 గంటల టైంలో ఒక హయ్యర్ అఫీషియల్ని సైతము కూర్చోబెట్టి విచారణ జరిగిస్తున్నారంటే ఎంత బలవంతం చేసి ఉంటారు నిజంగా. ఉదయం 6 గంటల టైంలో ఏ కోర్టు ఓపెన్ అవుతుంది? ఉదయం 6 గంటలకి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏ కోర్టులు ఓపెన్ అవుతాయి విచారణ చేయటానికి? కోర్టు టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఉదయం 6 గంటలకి, లేకపోతే సాయంత్రం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, మనం తోచిన సమయంలో ఓపెన్స్ అవుతాయా? యోహాను సువార్త 19వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. యోహాను సువార్త 19:4 వచనంలో 14వ వచనంలో దయతో మనం 14వ వచనంలో ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. ఎన్ని గంటలకు అప్పుడు ఈ విచారణ? ఉదయం 6 గంటలప్పుడు హయ్యర్ అఫీషియల్ చేత బలవంతంగా కావాలని అతన్ని బయటికి పిలిపించి విచారణ చేపడుతున్నటువంటి ఈ ప్రజలతో ఆయన వచ్చి అంటాడు, మీ రాజు అంట కదా, వదిలేసేయండి. వీళ్ళు మాట్లాడతారండి, మాకు ఎవ్వడు రాజు లేడు, మాకు కైసరు ఒక్కడే రాజు. ఎన్ని మార్లు ప్రయత్నం చేస్తాడు పిలాతు, ఎలాగైనా కొద్ది శిక్షించి వదిలేస్తానే అంటే చంపేయండి. చదువుతా మాటలు చదవండి. ఇదిగో మీ రాజుని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతని సంహరించుము సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు
మీ రాజుని సిలువ వేస్తానా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప నాకు ఎవడు లేడు రాజు. ఎవడు బాధ్యులు? క్రీస్తు యొక్క మరణానికి ఎవరు బాధ్యులు? వీళ్ళు ఎంత వాటికి ఆ మందిరంలోని లోపలికి వెళ్ళటానికి ఆగేసి, ఆయన మరణం వెనకాల వీరే ప్రధానమైన హస్తం ఉందనేటువంటి రేపొద్దున ఏ రకంగా తమ మీద నెత్తి మీద దేవుడు మోపుతాడని భయం. కాబట్టి ఆ బాధ్యులుగా మేము ఉండకూడదని దానికి బయటగా ఉండాలని ఆలోచన చేస్తున్నారంట. ఒక సంగతి ఏంటంటే, ఎవడు ఏం చేసినా అది నెత్తి మీదకి వస్తుంది అనేటువంటి భయము యూదులకు బాగా తెలిసినట్టుంది. కాబట్టి మేము బాధ్యులుగా ఉండకూడదు అనేటువంటి భయాన్ని కలిగి ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో అదోనీ బెజెక్ అనేటువంటి వాడు ఒకడు ఒక కార్యం చేస్తాడు. ఎలాగన న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అదోనీ బెజెకు తన దగ్గర ఉన్నటువంటి సామంత రాజుల యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటనీళ్ళు కోసేస్తాడు ఒక రోజు. 1వ అధ్యాయం 7వ వచనం లాగా రాయబడి ఉంటుంది. 5వ వచనం చదువుతా ఉంది. 1వ అధ్యాయం 5వ వచనం రాయబడినటువంటి సంగతులు, వారు బేజేకులో అదోనీ బేజేకును చూసి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. అదోనీ బేజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులను క్రోసివేసిరి. అప్పుడు అదోనీ బేజేకు తమ కాళ్ళు చేతులు బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెనను. ఎవడి మీదకి వెళ్తుంది దోషం? ఆ తల మీదకు తీసుకొచ్చేవాడు అన్నాడు అదోనీ బేజెక్ అనేవాడు. 70 మంది రాజుల యొక్క బొటనేలు కోసేసాడంట. 70 మంది రాజుల యొక్క బొటనేలు కోసేసేసి కాళ్ళకున్నటువంటి వేలును కత్తిరించేసేసి తన భోజనపు బల యొద్ద భోజనము ఏరుకునేటట్టుగా చేస్తే పరమ తండ్రి ఒక రోజున యాక్షన్ తీసుకున్నాడంట. రే, 70 మంది రాజుల యొక్క బొటనేలు కోసావు, దీని ఫలము నీ తల మీద ఉంటుంది అని అన్నాడు. కోసిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఏమని మాట్లాడు? ఒప్పించేస్తాడు పరమ తండ్రి. ఎవడు దోషాన్ని వాడు ఒప్పించేస్తాడు. ఇవన్నీ కోయబడిన తర్వాత బెజెక్ మాట్లాడుతున్నాడు. నేను నా యొద్దన అని చదువుతామండి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాని యొక్క రక్తము చిందించబడిందా, ఇది నా తల మీదకి వస్తుంది. మేము దీనికి బాధ్యులు కాకూడదు. ఆయన చచ్చిపోవాలి, దానికి మేము బాధ్యులం కాకూడదు. ఆయన సిలువ వేయాలి, దానికి మేము దూరంగా ఉన్నట్టుగా కనపడాలి సమాజానికి. లోపలికి రావంటే లోపలికి రారు. వ్యాజ్యం ఏదైనా ఉంటే మీరు వ్యాజ్యాన్ని తెలియచేయండి అంటే మాకేమీ లేదు, ఒక నియమం ఉంది, మేము లోపల రాకూడదు, ఎవరిని చంపకూడదు అని అంటున్నారు. బయట 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 ఉండిపోయినటువంటి యూదులు ప్రభువైన యేసు చనిపోవటానికి వారు ఒక కారకులై ఉండి వారి చేత అప్పగించబడి ఉంటే మాకేం సంబంధం లేదన్నట్టుగా బయట ఉండి చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అపోస్తుల బోధలో నువ్వు బాధ్యుడివే, యూదులైనటువంటి వారు బాధ్యులే అని తెలియజేయబడింది. దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఇవి. యూదులు క్రీస్తు ప్రభు యొక్క మరణానికి బాధ్యులై ఉన్నారు, వారు కారకులై ఉన్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి. ఎవడు చంపాడు?
మేము కారకులం కాదు, మాకు సంబంధం లేదు, ఆ హత్యలో మాకు పాలు లేదు అని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ యూదులు ఒక రకంగా వారే మొదటి ప్రధానమైనటువంటి కారకులై ఉన్నారు. యేసును చంపి, ప్రవక్తను చంపి, ఇప్పుడు మమ్మల్ని కూడా హింసిస్తున్నటువంటి ఈ యూదులు ఎవరు బాధ్యులు క్రీస్తు ప్రభు యొక్క మరణానికి? తమ బాధ్యులం కాదన్నట్టుగా, తమ కారకులం కాదన్నట్టుగా, మాకు సంబంధం లేనట్టుగా యూదులు మాటి మాటికి వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పటికీ దానిలోని ఇన్వాల్వ్మెంట్ ఉంది, యూదుల యొక్క ఇన్వాల్వ్మెంట్. ఒకవేళ యూదుల్ని నేరుగా అడిగామనుకోండి, ఏందా నీతిమంతం చంపేసేసారు కదా అని అంటే, వారు వెళ్ళి ఏం మాట్లాడతారో తెలుసా? మాదేం సంబంధం లేదండి, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళేంతవరకు తీసుకెళ్ళాం, పిలాతుకి అప్పగించేసేసాం, పిలాతుకి అప్పగించే మిగిలిన కార్యక్రమం ఏదన్నా సరే పిలాతుకి సంబంధించిందే, మాకు సంబంధం లేదు, ఆయన మరణంలో మాకు సంబంధం లేదు. ఒకవేళ అలాగన పిలాతు మీద వేస్తే పిలాతు మాట్లాడకుండా ఏముండడు. పిలాతు అంటాడు కదా, మరే 3 మార్లు అడిగారు మిమ్మల్ని, నిర్దోషి వదిలేద్దాం, దండించి వదిలేద్దామని 3 మార్లు అడిగాను అంటాడు. అవసరమైతే పిలాతు దగ్గరికి వెళ్తే ఈ కేసు. లోకసువార్త 23వ అధ్యాయంలో, లోకసువార్త 23వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 23వ అధ్యాయము 15వ వచనంలో, తాను ఇంటరాగేషన్ చేసిన తర్వాత హేరోద్ అనేటువంటి ఒక మనుషుడి దగ్గరికి పంపిస్తాడు క్రీస్తు ప్రభుని. హేరోద్ ఇచ్చి పంపించిన రిపోర్ట్ ఏంటంటే, ఇతను యందు నాకు ఏ దోషము కనపడలేదు, హేరోదుకు కూడా కనపడలేదు. హేరోదు అతనికి కూడా కనపడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తానని చెప్పాడు. రోమ ప్రభుత్వంలో కైసర్ పక్షంగా పనిచేస్తున్నటువంటి ఒక హయ్యర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దోషం లేదు ఆయనలో, నాకు మాత్రమే కాదు హేరోదు అనేటువంటి వాడికి కూడా కనిపించలేదు. మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి కొంచెం పనిష్మెంట్ ఇచ్చి వదిలేద్దాం. ఒక మారు మాట్లాడాడంటే అందరు ఎదుటికి వచ్చేసేసి క్రీస్తు ప్రభుని బయటికి తీసుకొచ్చేసి, దోషం ఏమీ కనిపించట్లేదు, శిక్షించి వదిలేస్తాను అంటున్నాడు. శిక్షించి వదిలేస్తాను అన్నప్పుడు కూడా ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు, మరలా 3వసారి వచ్చాడు. 21వ వచనం లాగా రాయబడి ఉంటుంది, వారు వీరిని సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు పిలాతు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినో, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతుమని వారితో చెప్పాను. ఒకవేళ పిలాతు దగ్గరికి వెళ్ళి, మాకు సంబంధం లేదండి, మీ దగ్గర తీసుకొచ్చాము, ఆయన ప్రాణానికి మీరే బాధ్యులు, ఆయన సిలువకు అప్పగించింది మీరే, మీ అధికారం క్రింద సమస్తం జరిగిపోయాయని యూదులు ఒకవేళ మనం పిలాతు మీద ఈ నేరాన్ని మోపుదాము, బాధ్యుని చేద్దాం అనుకుంటే, యూదుడు కూడా ఏం మాట్లాడతాడు, పిలాతు కూడా ఏం మాట్లాడతాడంటే, 3 సార్లు అడిగా, వద్దు, నేరం లేదు, దోషం లేదు, ఆయనలో మీరు మోపినటువంటి ఏ నేరము నిలబట్టలేదు, వదిలేద్దాం, శిక్షించి వదిలేద్దాం. కొంచెం ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చారనుకో, అవసరమైతే ఆయన అంటాడు, మీ కళ్ళ ముందే కదరా నేను నీళ్ళు తీసుకుని చేతులు కడుక్కుంది, ఈయన మరణానికి నాకు సంబంధం లేదని చేతులు కడిగింది మీ కళ్ళ ముందే కదా. పిలాతు భార్య ఇంటి దగ్గర నుంచి సమాచారం లోపల నుంచి, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని అన్న. ఈ మనుషుడు అప్పటి వరకు ఏదో తీర్పు తెద్దామని కూర్చున్నటువంటి పిలాతుకి వెంటనే నీళ్లు తెచ్చుకొని చేతులు కడిగేసుకుంటాడు. ఈ నీతిమంతి మరణమునకు నాకు సంబంధం లేదు. యూదులేమో మేము చంపకూడదు, ఇది మాకు నియమం కాదు అని వాళ్ళు బయటికి పోవడానికి ప్రయత్నము,
పిలాతేమో చేతులు గడిగేసుకొని నాకు సంబంధం లేదు, ఏదన్నా ఉంటే మీకు సంబంధించిందని ఈయన ప్రయత్నము. ఇంతకు ఎవడు బాధ్యుడు? మేం కాదంటే మేం కాదు. యూదులు మేం కాదని, పిలాతు మేం కాదని మాట్లాడుతున్నప్పటికీ యూదులు కారకులే, యూదులు బాధ్యులే, పిలాతు కారకుడే. చివరికి వాళ్ళని అప్పగించేస్తాడంట క్రీస్తు ప్రభు దగ్గరికి ఇచ్చేసేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి అని అన్నాడు. ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఏ నేరం లేదన్నప్పుడు అవసరమైతే రిమైండ్లో పెట్టి అతను అంత కొంతకాలం ఉంచండి, అలాగన తర్వాత చూద్దాం ఏం చేయాలనేది ఆలోచించేద్దాం అని మనుషులు ఎటువంటి అటు పంపించాల్సినటువంటి పిలాతు వాళ్ళ చేతికి అప్పగించేసి చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు. మరి ఎవడు బాధ్యుడు? దేవుని యొక్క ఆలోచన ఉంది లేదంట్లా. ప్రభువైన యేసు యొక్క మరణం అనుభవించట్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన జోక్యం ఉంది. ఆయన కావాలనే ఆ మరణం అనుభవించడం కోసమే పరమ తండ్రి క్రీస్తు ప్రభువుని పంపించాడు, దాంట్లో సందేహం లేదు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందుట్లో ఉంది. క్రీస్తు ప్రభు చనిపోవటంలో, శిలువ మరణముకు అప్పగించబట్టంలో, క్రీస్తు ప్రభు యొక్క మరణానికి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి, దీంట్లో లేవని ఆలోచన లేదని చెప్పట్ల. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఏమి జరగాలని ముందుగా నిర్ణయించనో అవి జరగటం కోసము ఎవడెవడు విరోధముగా లేచారు? పొంతి పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగం ఉంది, అన్యజనులైనటువంటి వారు కూడా ఉన్నారు. విరోధంగా లేచారు క్రీస్తు ప్రభుని శిలువకు అప్పగించడం కోసం. పైగా వీళ్ళని చూస్తే ఒక్కొక్కరు ఎలాగున్నారు? మాకు సంబంధం లేదు, మేము ఎంతవరకు గేటు దగ్గర తీసుకొచ్చి మేము మైలు పడకూడదని అండి. పస్కా అండి, తెల్లారితే పస్కా యొక్క పండుగలు మాలో ఎవడు అపవిత్రపరచకూడదని మా చేతులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. నిర్దోష యొక్క రక్తము ఎవడిది మా మీద రాకూడదని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. అంటే నువ్వు బాధ్యుడు కాకోకుండా పో. ఎందుకు ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన మరణానికి యూదులు ఎంత డైరెక్ట్గా కారకులై ఉన్నారో, పిలాతు ఎంత డైరెక్ట్గా కారకుడై ఉన్నాడో దేవుని యొక్క ఆలోచన దాంట్లో ఉంది. ఆ మాటకు వస్తే ప్రభువైన యేసు కూడా తనకు తానుగా ఇష్టపడి పెట్టాడు ప్రాణం. క్రీస్తు ప్రభు యొక్క ఇష్టం లేకోకుండా, క్రీస్తు ప్రభు యొక్క ఆలోచనలకు విరోధంగా ఏం జరగల. ప్రభువైన యేసు తను చెప్పుకున్నాడు, నా ప్రాణము పెట్టుటకును తీసుకుంటకు నాకు అధికారం ఉంది, నేను ఇష్టపడే పెడతానని అన్నాడు. దాంట్లో అందుట్లో క్రీస్తు ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో శిలువ మరణము పొందినంతగా తను తానే రిక్తికునిగా చేసుకొని ప్రభువైన యేసు తన ప్రాణమును శిలువలో పెట్టడానికి అప్పగించాడు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క బాధ్యత ఉంది అందుట్లో, తండ్రి అయిన దేవుని యొక్క బాధ్యతలు ఉన్నాయి అందుట్లో. కానీ బాధ్యులు ఎవరు? ఆ పాయింట్ ఆలోచించేస్తాం. యూదులు, పిలాతు నేరుగా ప్రభువైన యేసును సిలువకు అప్పగించడంలో బాధ్యులైతే నేను కూడా ఒక బాధ్యున్నే. నేను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ప్రతివారు బాధ్యులే. కానీ క్రీస్తు ప్రభు మరణానిక మీరే కాదు, లోకంలో పుట్టిన ప్రతివాడు బాధ్యుడే. యూదుల మీద ఎలాగైతే నేరం మోపుతుంటామో మీరే సిలువేయండి, సిలువేయండి. కేకలు గెలిచాయి చెప్తుంటాం కదా, కేకలు గెలిచాయి. యూదులు వేసినటువంటి కేకలు ఒక పక్క కారణమైతే, అన్యాయంగా తీర్పు తెచ్చినటువంటి పిలాతు ఒక పక్క కారణమైతే,
పాపం చేత బ్రతికినటువంటి మనము ఒక ఇన్వాల్వ్మెంట్ అందుట్లో. నువ్వు కూడా బాధ్యుడివే. మనిషి పుట్టిన ప్రతి వాడు క్రీస్తు ప్రభు యొక్క మరణానికి బాధ్యుడే, కారకుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మాకు సంబంధం లేదు, పిలాతు చేతులు కడుక్కున్నట్టుగా ఈ రోజున ఎవడో క్రీస్తు ప్రభు మరణానికి మాకు సంబంధం లేదంటానికి వీల్లేదు. ఆయన మరణం వెనకాల మానవ జాతి ఒకటి ఉంది, మనుషులు చేసిన అతిక్రమాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రభువైన యేసు చనిపోవటానికి యూదులు, పిలాతు, అదే విధముగా సమస్త మానవాళి తమ పాపముల చేత బాధ్యులై ఉన్నారు. జాగ్రత్త, నాకు సంబంధం లేదంటని కుదరదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుతాం. మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. ఎందుకు కొట్టాడో తెలుసా? అరిచేత్తో కొట్టాడంట. ఒకడు మొదటిగా చదివచ్చాం మనం, అరిచేత్తో కొట్టాడంట. ఒకడు వీపు మీద కొరడా తీసుకుని దున్నుతున్నాడంట. దానికి కొంచెం ఉంటుంది. తన బలాన్ని అంతటిని ఉపయోగించి గిర్రగిర్ర తిప్పి దేహం మీద వేసి కొట్టాడంటే ఆ దేహానికి ఎక్కడ కుచ్చుకున్నా ఆ దేహంలో ఉన్నటువంటి చర్మాన్ని అది లాక్కొని వస్తుంది. దెబ్బ తగులుతుందేమో, రక్తం వస్తుందేమో. ఈ కనికర జాలి చూపించేటువంటి వారు కాదు, వృషభములు లేచినట్లు లేస్తుంది అంట క్రీస్తు ప్రభు మీదకి. జాలి లేనటువంటి ప్రజల మధ్య ప్రభువైన యేసు ఇబ్బంది పాలయ్యాడు, ఆయన మీదకు లేచాయంట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క ఆయన మరణము జరుగుతున్నటువంటి సమయంలో ఆయన దేహం మీద కొరడాలు ఆడేస్తున్నటువంటి ఆ ప్రజలు, సైనికులు ఎంతటి క్రూరమైనటువంటి వారుగా ఆవరించి ఉన్నారో చెప్తున్నాడు. 22వ అధ్యాయం 12వ వచనంలో వృషభములు ఎద్దులు. వృషభములు అంటే ఎద్దులు ఉన్నాయా క్రీస్తు ప్రభు సిలువ వేసేటప్పుడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? అంతటి బలమైనటువంటి మనుషుల మధ్య క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన చుట్టూ ఆవరించినటువంటి జనము ఎంతటి బలవంతులైనటువంటి సైనికుల మధ్య జరుగుతుందని చెప్తుంది. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించునుండు సింహము వలె. క్రీస్తు ప్రభు యొక్క మరణము అత్యంత క్రూరంగా హింసించి ఆయన దేహాన్ని సిలువలో పెడుతున్నటువంటి, కొరడాలు తీసుకుని ఒక ప్రక్క, చేతులతో కొట్టేవాడు ఒక ప్రక్క, పక్కన బల్యంలో పోటు వేసి పొడిచేవాడు ఒక ప్రక్క. ఇలాంటి క్రూరమైనటువంటి మనుషుల మధ్య అలా చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, పొడిచినోడు ఎవడో కానీ ఖచ్చితంగా వాడిని గుర్తుపెట్టుకుంటాడు క్రీస్తు ప్రభు కదండి. ఒకడొచ్చి లాస్ట్లో పడుతాడు చూడండి, బల్లెం పోటు వేసుకొని ప్రక్కన వేసి పడుతాడు, నీళ్లు రక్తం కారిపోతుంది అంట. ఆయన సిలువ వేయబడి ఉంటే బ్రతుకున్నాడు చనిపోయాడు అని చెప్పి తేల్చుకోవటానికి ఒకడొచ్చి బల్లెం పోటు వేసి ప్రక్కన వేసి పడుతాడంట. ఒకడు ఈపు మీద కొట్టి మొహం మీద ఉమ్మేసి ముఖం మీద ముసుకేసేసి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు చెప్పరా, నిన్ను ఎవడు కొట్టాడు, నీ మొహం మీద ఉమ్మేసినోడు ఎవడో చెప్పరా. ఆయన తెలియదా? కళ్ళు మూసేస్తే ఇలా కళ్ళు మూసేస్తే ఎవడో తెలియదా? కొట్టేది ఎవడో తెలియదా? ఉమ్మేసేది ఎవడో తెలియదా? ప్రక్కన పొడిచేది ఎవడో తెలియదా? ప్రభువైన యేసు యొక్క బలియాగం వెనక ఎంత క్రూరమైనటువంటి కార్యాలు జరుపుకుంటూ వస్తుంటే ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో ఎంత కఠినంగా, ఎంత క్రూరంగా ఆయన హింసిస్తున్నారనిపిస్తుంది కదా. ఆయన పొందినటువంటి గాయాలకు నువ్వు కూడా కారణం.
కొట్టడానికి వాడిని ఉపయోగించాడు దేవుడు, కొట్టబడటానికి కారణం నువ్వు కూడా. ఎవడి దోషాలు? ఎవని అతిక్రమ క్రియలు అందుట్లో ఉన్నాయి. యోధులు వారిని మాత్రమే చూడమాకండి, పిలాతు ఆయన మాత్రమే చూడమాకండి. ఇండైరెక్ట్గా మనమున్నాం అందుట్లో. మానవ దోష అతిక్రమ క్రియలే లేకపోతే ప్రభువైన యేసు సిలువకు అప్పగించబడాల్సిన అవసరం లేదు. నేను బాధ్యుణ్ణి, నేను కారకుణ్ణి. ఆ ప్రభువైన యేసు సిలువలో అప్పగించబడటానికి ఇండైరెక్ట్గా నేను ఒక కారణమై ఉన్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో లాగున రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష మన 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 అనేది ఆనాడు ఉన్నటువంటి యూదుల గురించి కాదు, అన్యాయంగా తీర్పు తీర్చినటువంటి పిలాతును గురించి కాదు, సమస్త మానవాళి అందుట్లో ఉంది. మనిషి పుట్టిన ప్రతి వాణి యొక్క దోషం ఉంది, మన అతిక్రమ క్రియలు ఉన్నాయి. మన 11వ వచనం లాగా రాయబడి ఉంటుంది. 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా తీర్చును. నిన్ను నిర్దోషునిగా తీర్చాడా క్రీస్తు ప్రభు? నన్ను నిర్దోషునిగా తీర్చాడు. నిన్ను నిర్దోషునిగా తీర్చాడంటే నువ్వు కూడా ఆయన వెనకాల ఉన్నావు. ఆయన మరణానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తం నిన్ను కడిగిందా? క్రీస్తు ప్రభు యొక్క రక్తం నన్ను కడిగింది. ఆయన రక్తం నిన్ను కడిగిందంటే ఆయన మరణం వెనకాల నువ్వు ఉన్నావు. క్రీస్తు ప్రభు నీ యొక్క పాపములు భరించాడా? అవును, ఆయన భరించాడు. ఆయన భరించడం నిజమైతే ఆయన మరణం వెనకాల నువ్వు ఉంటూ నిజం. ఎవడి మీద వేద్దాం ఇప్పుడు ఈ క్లైమ్ అంతా? ఎవరిని బ్లేమ్ చేద్దాం? ఆదాము లాగా ఏమండి నాదేం తప్పలేదండి. మన మైండ్ అంతే కదా. మన మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఆదాము మైండ్ పనిచేసినట్టు పనిచేసిద్ది. ఆదాం ఎందుకు తిన్నావు నువ్వు అంటే ఆయన అంటాడు, లేదండి నా తప్పిదం ఇందుట్లో అసలు ఏమీ లేదు. మరి ఎవడు తప్పిదం? నువ్వు నాతో కూడా ఉండుటకు ఇచ్చావు చూడు, ఆమెదే. క్రీస్తు ప్రభు యొక్క మరణానికి బాధ్యుడు ఎవడు? యూదులు మాత్రమేనా? పిలాతు మాత్రమేనా? మనం లేము అందుట్లో. బాధ్యుడు నువ్వు ఉన్నావని తెలిసినప్పుడు, నేనున్నానని తెలిసినప్పుడు, దానికి ప్రతిగా నీలో కలిగే పశ్చాత్తాపం ఏంటి? ఉన్నావా లేదా? ఎంతకీ ఉన్నాము. నేను బాధ్యుడినే ఆయన మరణానికి. ఇండైరెక్ట్గా నేను బాధ్యుడినే. డైరెక్ట్గా కనిపించే తెర మీద ఉన్నటువంటి వారైతే కనిపించకుండా ఉన్నటువంటి వాడిని నేను అని నీకు అనిపించినప్పుడు, బాధ్యుడు నువ్వైతే దానికి పశ్చాత్తాపంగా నువ్వు చేసేది ఏంటి? 30 ఎండి నాణ్యాలకు అమ్మాడండి ఒకడు. 30 ఎండి నాణ్యాలకి కాంట్రాక్ట్ మాట్లాడుకుని వచ్చి ఆయన అప్పగిస్తే నాకేంటి అని మాట్లాడుకుని వస్తే నీకు 30 ఎండి నాణ్యాలు ఇచ్చేస్తామని 30 ఎండి నాణ్యాలు ఇచ్చేసేసారు. ఈ పట్టుకుని పోయిన తర్వాత ఆయన మీద మోపుతున్నటువంటి నేరాలు కానీ, ఆయనకి విధించేటువంటి శిక్షణ కానీ, ఆయన ఎంత అవమానపరచబోతున్నారు ఈ హేళనంతటిని చూసిన తర్వాత అనుకున్నాడంట, ఈయన పాపం పెద్దగా ఇట్లా ఆలోచన చేసి ఉండలా. ఏదో అప్పగించేస్తే వాళ్ళ చేతిలో పెట్టేస్తే ఏదో 2 దెబ్బలు కొడతారు, వదిలేసేస్తారు, ఏదో అవమానపరుస్తారు అనుకున్నాడు. కానీ తీసుకెళ్ళి ఎంత ఘోరమైన మరణానికి అప్పగిస్తారనే సంగతి తెలియక 30 వెండి నాణాలకు మాట్లాడుకొని ఆ 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. పిలాతు దగ్గర జరుగుతున్నటువంటి అంతటిని గమనించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి, అయ్యో నిరపరాధి యొక్క రక్తము చిందించబడటానికి కారణమయ్యాను నేను. తీసుకున్నటువంటి డబ్బులు మళ్ళీ చేత పట్టుకుని పోయాడు. నాకు ఈ డబ్బులు బాధ్యుడిని నేనని తెలిసినప్పుడు మనుషుడికి పశ్చాత్తాపం కలగాలి కదా, మార్పు రావాలి కదా, మనస్సాక్షిని గద్దించాలి కదా.
ఏదో ఊరికనే సిలువ ఏదో ఒకటి పట్టుకొని రోడ్డు మీద షో చేస్తున్నారు ఈ రోజుల్లో. రోడ్ల మీద నెంబర్లు వేసి 9, 10, 11 నెంబర్లు గుర్తులేసి చెక్కతో ఒక సిలువ లాంటి ఆకారాన్ని చేసి ఆయన పట్టుకుని పోతుంటే వెనకాల నలుగురు కొడుతున్నట్టు చిత్రీకరణ. మీకు తెలుసో లేదో, మొన్న గుడ్ ఫ్రైడే అని వేషం వేయటం కాదు, ఒకని సేమ్ అలాగే చేస్తున్నారు కల్వరి టెంపుల్లో హైదరాబాద్లో సేమ్ అలాగే సీన్కి రీక్రియేట్ చేశాడు అనమాట. అంటే కొట్టడం ఒకటే డూప్ అని, కొడితే ఊకోరుగా. ఒకవేళ కొడతానంటే ఎవడు వస్తాడు అక్కడికి? ఎవడు రాడు, అది డూపు. సేమ్ సీన్ రీక్రియేట్ చేశాడు, కొడుతున్నట్టు సిలువ మీద మేకలేసి కొడుతున్నట్టు, పైకి లేపుతున్నట్టు. ఆయన సిలువలో ఉండి 7 మాటలు పలుకుతున్నాడు. ఇప్పుడు ఈయన పలుకుతుంటే ఆయన వాక్యం చెప్పటం, పక్కన ఈ సీన్ అంతా చూపించుకుంటే ఆయన వాక్యం చెప్పటం. ఇది కాదురా బాబు. నీవే బాధ్యుడు అని తెలిస్తే నీ పశ్చాత్తాపం ఏంటి? నీ హృదయంలో కలిగే పశ్చాత్తాపం. నేను బాధ్యుడని అనుకున్నాడు ఒక రోజున ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అందువలన క్రీస్తు ప్రభు యొక్క మరణము వెనకాల నా పాపములు, నా దోషాలు, నా అతిక్రమ క్రియలు ఉన్నాయని నాకు తెలిసినప్పుడు దానికి ప్రతిగా నా మనసులో కలగాల్సినటువంటి స్పందన ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం, లేదా మొదటి వచనం నుంచి చదువుతాం. 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకి విరోధముగా ఆలోచన చేస్తున్నారు. చంపేలా, ఆయన చంపుతారని తెలియదు ఆయనకి. ఇస్కరియోతు యోధకి ఏదో మామూలు తీసుకెళ్తారు, ఏదో బెదిరించేస్తారు, లేకపోతే ఏదైనా కంట్రోల్ చేస్తారు అనుకున్నాడేమో. కానీ ఇలా ఆలోచన చూశాడు అనమాట. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రధాన యాజకులు కానీ, పెద్దలు కానీ, యూదులు కానీ, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ, వీరి ఆలోచన ఏంటంటే చంపేయటం. ఇది ఎప్పుడైతే గమనించేస్తున్నాడు ఇస్కరియోతు యోధ, ఆయనే కదా తీసుకెళ్ళి అప్పగించింది. ముద్దు పెట్టుకున్నాడు చక్కగా. ఆయన త్రోవ ఎక్కడ ఉన్నాడు, త్రోవ చూపించాడు. ఆయన స్థలం ఎక్కడ ఉందో స్థలం చూపించాడు. యూదుల చేతిలో పెట్టేసేసాడు. వీళ్ళు ఏం చేస్తారో చూస్తున్నాడు అనమాట. 30 వెండి నాణ్యాలు వెనక ముట్టాల్సిన 30 వెండి నాణ్యాలు ముట్టేసేసేసాయి. చంపేయాలని ఆలోచన చేస్తుంటే ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో, ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి 30 వెండి నాణ్యాలకు మాట్లాడుకొని వెళ్ళిపోయినటువంటి వాడు మరలా అదే 30 వెండి నాణ్యాలు ఆయన మరణానికే కారణమైతే ఈ 30 వెండి నాణ్యాలు నాకు వద్దు, తీసుకోండి, నేను బాధ్యుడని లోపల కొడుతుందండి. నీ మనసులో ఎప్పుడు కొట్టట్లేదా? నేను బాధ్యుడిని నా ప్రభు యొక్క మరణానికి. ఒక్క క్షణం ఆలోచన చేయాల. ఆయన మరణం వెనకాల నేనున్నా అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చి నాకు వద్దిది. నీకు ఇచ్చేసిన డబ్బులు, అది రక్తంతో సంబంధించిన డబ్బులు, అది ఒకటి ప్రాణానికి వెలకట్టిన డబ్బులు. ఈ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదని అన్నాడు. కానుకలు పెట్లు వేసుకోండి, నాకైతే వద్దు అంటున్నాడు. కానుకలు పెట్లు వేయకూడదు అలాంటి డబ్బులు అన్నారు. తీసుకెళ్ళి దేవాలయంలో ఇసురు కొట్టిపోయాడు. నాకొద్దు, అది ఒక మనుషుని యొక్క ప్రాణమునకు వెలకట్టిన డబ్బు, అది దాని వెనకాల బాధ్యత ఉంది. నా బాధ్యునై ఉన్నా, కారుకున్నై ఉన్నా. లోపల హృదయం పిండేసింది కదా. నేను కారుకున్నై ఉన్నానని తెలిసినప్పుడు నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నువ్వు బాధ్యుడివే, ఒక బాధ్యుడివే, నేను ఒక బాధ్యుడిని. లోకంలో మనుషులై పుట్టిన ప్రతి వాడు ఒక బాధ్యుడై ఉంటే దీనికి ప్రతిగా దేవుడు ఆశించేది ఏంటి?
లోకమందు ఏం జరుగుతుందంటే ఎవడన్నా ఒక మనుషుడు చనిపోవటానికి కానీ గాయపరచబడటానికి కానీ ఇబ్బంది పడటానికి కానీ ఎవడన్నా ఇంకొకటి కారకుడైతే దాని నష్టపరిహారం చెల్లించుకోవాలా, నష్టాన్ని ఓర్చుకోవాలా. కానీ ఏనేం కోరుకుంటున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 దీనికి ప్రతిగా ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసు ఎలాగను కోరుకుంటున్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొని పోయాడు. మన పాపములు మ్రాను మీద మోసుకొని పోయాడు. బ్రతుకు ఆయన కోసం బ్రతుకు. ఎలాగను బ్రతకాలా? పాపం విషయంలో చచ్చిపోయి బ్రతుకు. నిజంగా నేను ఒక కారుకుడిని, నేను ఒక బాధ్యుడిని, ఆయన మరణం వెనకాల నాకు కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇండైరెక్ట్గా అని నీ మనసులో ఏమన్నా ప్రేరణ కలిగితే బ్రతికేవాడు ఎలాగను బ్రతకాలంట? మరణం విషయంలో, పాపం విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి. మరలా పాపంలో బ్రతికేవాడు ప్రభువైన యేసును బాహాటంగా సిలువ వేస్తున్నాడు. జాగ్రత్త. ఒకప్పుడు జరిగిన అవమానము, ఒకప్పుడు జరిగినటువంటి అన్యాయము, ఒకప్పుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఏదైతే ప్రభువైన యేసును ఆయన దేహానికి కలిగినటువంటి గాయముల చేత మనకి ఎంత పశ్చాత్తాపం కలుగుతుందో, ఒకవేళ మరలా పాపంలో బ్రతికేవాడు ఎవడున్నా, పాపం వైపు తిరిగేవారు ఉంటే క్రీస్తు ప్రభువుని బాహాటంగా సిలువ వేసేస్తున్నారంట. లోకం వైపుకు తిరిగామనుకో, హెబ్రీయులు రాసిన పత్రికలు ఈ సంగతులు చదివి మనం ముగించేపోతున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, ఒక్కసారి వెలిగించబడిన వాడు పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూసిన తర్వాత మరలా లోకానికి తిరిగిపోతే 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అనగా మరలా లోకం వైపుకు తిరిగిన వారు అని అర్థం. క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అని అర్థం. పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారని అర్థం. తప్పిపోయిన వారు, లోకాన్ని స్నేహించిన వాడని అర్థం. ఏదైతే పాపాన్ని విడిచొచ్చేసాడో అదే పాపములో మరలా తిరగబడ్డాడని అర్థం. తప్పిపోయిన వాడు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం ఇంపాసిబుల్. నన్ను ఎవడూ బాగు చేయలేడు అని అంటున్నాడు. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత, ఇన్ని విషయాలు గ్రహించిన తర్వాత, ప్రభువైన యేసు యొక్క మరణము ఇన్ని దీవెనలకు కారణమవుతుందని ఎరిగిన తర్వాత మరలా ఈ మరణాన్ని మనము నిరర్ధకం చేసేలాగా లోకంలో తప్పిపోతే నిన్ను ఎవ్వడూ బాగు చేయలేడు ఎప్పటికీ కూడా. మరి ఏముంటుంది? ఇక ఆయన మరణం పనిచేయదు, కానీ విరోధులను దహించబోవు తీక్షణమైనటువంటి అగ్ని ఒకటి ఉంటుంది. అందువలన దయతో ఈరోజు మనం ఆలోచన చేసినటువంటి విషయం ఏమంటే, యూదులు ఆయన మరణం మా మీద ఉండకూడదు, మేము కారుకులమై ఉండకూడదు, ఎవడురా క్రీస్తు ప్రభుని చంపిందంటే మా పేరు ఎవడు చెప్పకూడదు, అక్కడ దాకా వచ్చారంట. అధికార మందిరంలోనికి రమ్మంటేనేమో మేము రాకూడదు, మేము మైలు పడతాం.
మరి ఇంత అద్భుతంగా ఆలోచన చేసేవాడికి ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని చిందిస్తే దానికి కారకులు మీరు అవుతారని తెలియదా? మేము రాకూడదండి లోపలికి, మేము పసకా భోజనం చేయాల్సిన వారము. డ్రామా అన్నమాట, యూదులు వేసిన డ్రామా. ఆయన చచ్చిపోవాలి, మా చేతులు అందుట్లో ఉండకూడదు, మేము కనపడకూడదు. ఆయన మరణానికి ఎవడో కారకులు అంటే మేము కాదు, ఎవడో పిలాతు అవుతాడో లేకపోతే ఇంకోడు అవుతాడో, రోమాలో ఉన్నటువంటి సైనికులు అవుతారో, ఎవరైనా అవుతారేమో, కానీ మేము మాత్రం కాకూడదు. అపోస్తలులు యూదులే, అపోస్తలు మోపారు వాళ్ళ మీద నేరం. మమ్మల్ని హింసిస్తున్నటువంటి ఈ జనమే ఒకరోజు ఆయన కూడా చంపేసేసారు. ప్రవక్తలను, యేసును చంపి ఇప్పుడు మమ్మల్ని శ్రమపరుస్తున్నారు. తప్పుకోవటానికి ఇది జరిగేది కాదు. ఎవరు బాధ్యులు క్రీస్తు ప్రభు యొక్క మరణానికి? ఆ రోజున అన్యాయంగా ఆయన్ని అప్పగించినటువంటి యూదులు డైరెక్ట్గా వారు కారకులై ఉన్నారు. 2, ఒకవేళ పిలాతు మీద ఈ అభియోగం మోపారనుకోండి, మీరేనని ఆయన అంటాడు, 3 సార్లు అడిగా నేను సమాజాన్ని, ఏ దోషం లేదు, శిక్షించి వదిలేద్దామని అన్నాను అంటాడు. అవసరమైతే ఏమంటాడండి, నేను చేతులు కూడా కడుక్కున్నాను, ఈ నీతిమంతుని యొక్క రక్తం నాకు, నా కుటుంబానికి ఎవరి మీద ఉండకూడదని. పొంతు పిలాతు విరోధంగా లేచాడని చెప్తుంది గ్రంథం. ఆయనకు అధికారం ఉంది, రిమైండ్లో పెట్టు. కాదు కేకలేసారంట, వదిలేసేసాడు. అప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడు. ఒక రోజున వారు కారకులుగా కనిపించుకుంటూ వస్తుంటే, కనిపించినటువంటి రూపంలో సమస్త మానవాళి ఆయన మరణానికి ఒక కారణమై ఉంది. మీ దోషము, మన దోషము, మన అతిక్రమ క్రియలు, మన పాపము ప్రభువైన యేసు కల్వరి శిలువలో చనిపోవలసినటువంటి దానికి కారణమై ఉంది. నేనే బాధ్యుడిని అయితే, నేనే కారకుడిని అయితే, దానికి ప్రతిగా నేనేం చేయాలా? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఎండి నాణ్యాలు తీసుకెళ్ళి, నాకు అసలు ఈ డబ్బే వద్దు, వాళ్ళు తీసుకొని కానుకల పెట్టెలో వేసుకోమంటే ఆ కానుకల పెట్టెలో అంటే గిరాట్ నొక్కాడు అనమాట. దేవాలయంలోకి ఇసిరేసేసి, నాకు సంబంధం లేదు, నేను నీతిమంతుని అప్పగించాడు. మీరు ఏదో కొట్టి వదిలేస్తారనుకున్నా, ఆయన చంపడానికి ప్లాన్ వేసేసారు. అది భరించలేక పరితాపంతో ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోతాడు. నేనే కారకుని అనుకున్నప్పుడు ఎంతగా మనిషి యొక్క హృదయాన్ని వేధించిందో, ఇండైరెక్ట్గా మనం అందరం కారకులమే కదా. నీ హృదయం ఎలా పనిచేస్తుంది క్రీస్తు కోసం? ఒకవేళ నా దోషమే లేకపోతే, నా అతిక్రమ క్రియలే లేకపోతే, నా పాపమే లేకపోతే, నిర్దోష అనేటువంటి వాడు, భూమికి పునాదులు వేసినటువంటి వాడు, ఆకాశం ఆయన చేతి పనుల చేత కలగ చేసినటువంటి వాడు చనిపోవాల్సిన అవసరం లేదు కదా. అయిపోయింది, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడేంటి? పాపముల విషయంలో చనిపోయి నీతిగా బ్రతుకు, మళ్ళా లోకం వైపుకు తిరగదు అనే సందేశాన్ని ఆయన మరణం చేత సమస్త మానవాళికి వినిపించేసేసాడు. మనం ఎలాగ బ్రతుకుతున్నామో ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉంటాం. అందువలన క్రీస్తు ప్రభు యొక్క మరణం సమస్త మానవాళికి, నేను ఒక కారకునై ఉన్నా, నా కోసం చనిపోయాడు క్రీస్తు ప్రభు. ఎవరి కోసం చనిపోయాడో వాని కోసం తిరిగి బ్రతకాలని చెప్పాడు గ్రంథంలో. మీకోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు బ్రతికేవాడు ఆయన కోసం బ్రతకండి అని అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి బ్రతికేవాడు తన కోసం బ్రతకొద్దు, క్రీస్తు కోసం బ్రతకండి. అలాంటి గొప్ప నిరీక్షణతో లోకమందు వేషధారణ జరుగుతుంది, అలాగున వేషధారణ వైపు తిరగమాక. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని సీజనల్గా డెమోన్స్ట్రేట్ చేసేటువంటి ప్రజలు ఉన్నారు, ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ జీవితాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి. నా కోసం చనిపోయాడు క్రీస్తు ప్రభు, నేను ఆయన కోసం బ్రతుకుతా. అలాంటి గొప్ప నిశ్చయంతో మీరు బ్రతకాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. మొదటిగా సందేశాన్ని ప్రారంభించడానికి మొదటిగా ఒక సంగతి చెప్పాను మీకు, యోసేపుని గురించి. దాంట్లో మనకేమర్థమైంది? శ్రమలన్నిటిలో దేవుడు తోడు ఉంటాడు, తప్పేస్తాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో
యోసేపునకు దేవుడు తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో తప్పించాడని చెప్పాడు. దేవుడు తోడై ఉంటే శ్రమల్లో కాపుదల ఉంటుంది, ఇబ్బందుల్లో ఆదరణ ఉంటుంది. దేవుడు తోడై ఉంటే మనుషులకు మేలు కలుగుతుంది. దేవుడు విడనాడాడు అనుకోండి, దేవుని మనం వదిలేసినా, దేవుడు మనల్ని వదిలేసినా అన్ని విధాలుగా మనమే శ్రమపరచబడతాము, ఇబ్బందులు పాలవుతాము. కాబట్టి దేవుడు మనకు తోడుండేలాగా మీ జీవితాలను కాపాడుకోవాలని మీ ప్రేమతో మనం చేస్తూ, ఇప్పటి వరకు ఓపికతో విని సహకరించిన ప్రతి వారికి, ఆయా స్థలాల నుంచి ఇచ్చేసిన అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తాం.